ఇండియన్ సినిమాకి గ్రీక్ గాడ్ లాంటి హీరో హృతిక్ రోషన్. డాన్స్, యాక్టింగ్, 6 ఫీట్ హైట్, 6 ప్యాక్ బాడీ. ఆల్మోస్ట్ హాలీవుడ్ హీరోలా అనిపించే రేంజ్లో ఉంటాడు. ఇంత కంప్లీట్ యాక్టర్ని ఇండియన్ స్క్రీన్ పైన చూడటం చాలా రేర్. ఎప్పటికప్పుడు యాక్షన్ సినిమాల్లో కొత్త పాయింట్ను పరిచయం చేసే హృతిక్ లేటెస్ట్గా 2024 సంక్రాంతికి ఫైటర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. దీపికా హీరోయిన్గా నటించిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షోకి డిబేట్ టాక్ తెచ్చుకుంది. ఇండియాస్ ఫస్ట్ కంప్లీట్ ఎయిర్ ఫోర్స్ బేస్డ్ సినిమాగా ప్రమోషన్స్ జరుపుకున్న ఫైటర్ సినిమా రిలీజ్కు ముందున్న అంచనాలని అందుకోవటంలో ఫెయిల్ అయిందనే చెప్పాలి. యాక్షన్, అదిరిపోయే స్టంట్స్ ఉన్నాయి, కానీ కోర్ ఎమోషనల్ పాయింట్ మిస్ అవ్వడంతో ఆడియన్స్ ఫైటర్ సినిమాకి కనెక్ట్ కాలేకపోయినట్టు ఉన్నారు. ఫైట్స్ విషయంలో తీసుకున్న జాగ్రత్తలో కొంచెం కథాకథనాల విషయంలో తీసుకొని ఉంటే ఈరోజు ఫైటర్ రిజల్ట్ ఇంకొకలా ఉండేది. మొదటి రోజు వీక్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ఫైటర్ రెండో రోజు కాస్త పర్వాలేదు అనిపించింది. 3 రోజుల్లో 100 కోట్ల మార్కు రీచ్ అవడంతో ఫైటర్ బాక్సాఫీస్ దగ్గర కోలుకుంటుందేమో అనుకున్నారు. కానీ మొదటి వన్డేకి ఫైటర్ సినిమా క్రాష్ అయింది. కేవలం 7 నుంచి 8 కోట్లని కలెక్ట్ చేసి సింగిల్ డిజిట్కు పడిపోయింది. మేకింగ్ డే ఆర్ బ్రేకింగ్ డే అయిన మండే రోజున ఫైటర్ ఆడియన్స్ని హోల్డ్ చేయటంలో ఫెయిల్ అవ్వటంతో బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నారు. రానున్న రోజుల్లో ఫైటర్ సినిమా కోలుకొని నిలబడి బ్రేక్ ఈవెన్ మార్కు చేరుకోవాలి అంటే అద్భుతమే జరగాలి. ఇప్పటికైతే అలాంటి సూచనలు కనిపించట్లేదు.